రాజు సార్ కథ చెప్పనా? మిస్టర్ కథ నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చెబుతాను. చూడు, మేము పిక్నిక్ వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఆ కథ స్క్రిప్ట్ సినిరియో ఆ గొడవ అంతా చూసుకోపో. అలాగే కవి. సార్ డబ్బుంటే 10 రోజుల్లో తీసి పారేస్తాను. పారేస్తాడు చెత్త కుప్పలో. మై సిస్టర్, నా చెల్లెలు. కాంచన, యు లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బుచ్చబ్బాయ్ పదా మనం అలా షికారు వెళ్ళొద్దాం. షికారుకా? ముసలాడు మనమెందుకండి? బుచ్చబ్బాయ్ ఇంట్లో ఒక ఇనప కడ్డీ ఉందా? ఉందండి. పట్రా. ఎందుకు తమరు సెలవిస్తే? ఒట్టి చేతులతో వచ్చి పారేయటానికయ్యా. సార్ మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా అండి? కమ్మరు కూడా పనిచేశారు. పోరా నీకెందుకు? అరే పోమంటుంటే. క్షమించండి. ఇంతకీ నేను ముసలవాడిని అంటావు? అబ్బే, ఆ ఉద్దేశంతోనే అనలేదండి. ఏదో పిల్లలు సరదాగా. ఓహో అదే. సరదా సరే గాని బుచ్చబ్బాయ్, పెళ్లి గాని పిల్లలు ఒంటరిగా ఏది? విలువైన మాట, విలువైన మాట. అందుచేత నేను వాళ్ళకు కూడా పెడతాను. ఏది? నువ్వు ముసలివాడివి కాబట్టి ఇంట్లో కూర్చుని రామకోట రాసుకో. రామకోట ఎందుకండి, 1,00,000 రాస్తే చాలు. కానీ తమ రమ్మంటే మాత్రం చిత్తం మానేస్తా. అమ్మాయిలు ఆలస్యం ఎందుకు, బయలుదేరండి. నేను రాను. ఇంతక మరి అబ్బా బోర్ కొడుతుంది. చిరంజీవి, డాడీ. కాంచనమాల, నీకు బోరు కొట్టకుండా నేనుంటానుగా. ఇది నాకు నువ్వు, నీకు నేను. విలువైన మాట. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. చిరంజీవి, డాడీ. మాల, ఈ ముసలివాడిని మంచి చేసుకో, ఎందుకైనా మంచిది. చూడు, నీకు ఒక మెరిగలాంటి కుర్రవాణ్ణి, నీకు నచ్చిన వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేసే పూచి నాది. వస్తుంది మామగారు. వస్తుంది వస్తుంది వస్తుంది. కమ కమ. పదండి పదండి. హలో కవి, ఇక్కడికి నీతోటే ఫాదర్కి 4-5 కథలు చెప్పేసి అక్కడే అగ్రిమెంట్ రాసేద్దాం. చూడు, నువ్వు ఇలా వెంటబడి కథలు చెప్పావంటే మా నాన్న దమ్ముడి కూడా రాల్చడు. మీ నాన్న రాల్చడు, మా నాన్న చేపడు, మన పని తీరు. అందుకే నేను ఒక ఏర్పాటు చేశాగా. అది కాదు కదే, ఏది కాదు పడి మా నాన్న అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఓహో, ఎంత? 111. ఓహో, పెట్టి చేసావండి. ఇది కూడా దగ్గర జబ్బులు పెట్టి. ఓహో కవి, ఇక పూజ కింద ఏర్పాట్లు చేస్తాను. యూ గో హెడ్. ఇక్కడికి డ్రైవర్లు ఎందుకయ్యా, నేను డ్రైవ్ చేస్తానుగా. అమరే, ఎక్కడమ్మా, ఎక్కండి ఎక్కండి ఎక్కండి. మై డియర్ గర్ల్, నువ్వు వచ్చి ముందర కూర్చో. ముసలివాడినిగా పర్వాలేదు, అయినా ముసలి మాత్రం అయ్యంలే, చెట్లు ఇంట్లో పోస్తా. ఏమి చమత్కారం, ఏమి చమత్కారం. కోటీశ్వరులు, భూపతులు, కోటి చమత్కారాలు. ఏమి చమత్కారం, కోటీశ్వరులు, కోటి చమత్కారాలు, కోటి భూపతులు. రత్న, ఏమిటి ఆలోచిస్తున్నావు? మీరు? నువ్వు చెప్పు. ఏం లేదు, మా నాన్నగారి గురించి మీరేమనుకుంటున్నారు అని. పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయాలన్నదే పాపం వారి ఆశ. ఒకప్పుడు మిమ్మల్ని కాదన్నా, ఇవాళ అవునన్నా. చచ్చ, అవన్నీ నువ్వు చెప్పాలా? ఆయనదే ఉంది, పెద్దవాడు, కాబోయే భార్య. నువ్వేమనుకుంటున్నావన్నదే. ఏ మీకు తెలీదా? మీకు మనసిచ్చిన్నాడు, మీరు కోటీశ్వర్లని నాకు తెలీదే. సరే, నేను నిజంగా కోటీశ్వరుని గాక వట్టి ఈశ్వరుని అనుకో, అప్పుడు అప్పుడు నేను పార్వతి. అయితే ఓ పార్వతి, నేను నిజంగా ఈశ్వరు. రత్న, ఒకనాడు నువ్వు నాకు అందవేమోనన్న భయం కొద్దీ అబద్ధం చెప్పాను. తీరా నిన్ను అందుకున్నాక నిజం చెప్పకపోతే మోసగాడిని అవుతానేమో నేను భయంగా ఉంది. ఏమిటండి మీరంటుంది? నా తండ్రి ఒక స్కూల్ టీచర్. ఇప్పుడు గడ్డం పెట్టుకు వచ్చిన మనిషి నా స్నేహితుడు వాసు. రత్న, నన్ను క్షమించవు కదూ? ఆడపిల్ల ఎంతకన్నా అదృష్టం. నచ్చినదానా, నీ మనసులో ఊహ ఏమిటో చెప్పనా?
ఆ చిలకా గోరింకలు ఎంత సరదాగా ఉంటున్నాయో కదా, ఇక్కడ మనకింద ఆపురించింది కదా అని. అబ్బే నేను అలా అనుకోవడం లేదు. ఆ మాత్రం సరదాగా ఉండడం నాకు తెలుసు. అసలు మా రంగడికి ప్రేమలో ప్రైవేట్ చెప్పింది నేనే, తెలుసా? ఓహో, నీకు కూడా చెప్తూ. ఏమిటి తాతగారు తమాషాగా మాట్లాడారు? ఏమిటి కథ? కథ ఏమిటంటే, ఇలా రా, కూర్చో, చెప్తా. చేయబదరండి, ఈ వయసులో మీకు ఇదేం బుద్ధి? బుద్ధికి వయసేమిటి, కోరికకు వయసేమిటి, ప్రేమకు వయసేమిటి, అసలు వాటిని బట్టే వయస్సు పిల్ల. ఏయ్, తోలనాడ కాల కాస్త ప్రేమించి చూడు. ఈ గడ్డాలు మీసాలు చూసి బెదిరిపోతే ఎలా? చూడు, ప్రేమించి చూడు. నీ వయస్సు నా మనసు కలిస్తే. బ్రదర్, ఆగు ఆగు, ఇక ఈ గదవేషాలు వెయ్యక్కర్లేదు. రచ్చగంతా చెప్పేశాను. అయితే నీకు ఇదంతా తెలుసా రత్న? ఓ, ఇదంతా ఒక నాటకం అక్క. శ్రీ శ్రీనివాసరావు బహుదూరి వారు నీ కోసం ఈ అవతారం ఎత్తారు. కాదు, నీ కోసం. నా కోసం, మన కోసం, ప్రేమ కోసం.